ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీ. ఈరోజు నేను చామగడ్డ పులుసు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. కావలసిన ఇంగ్రీడియంట్స్: చామగడ్డలు ఒక పావు కేజీ, పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలి, 5 టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం తీసుకున్నవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా చామగడ్డలను ఉడికించి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా తరిగించి పెట్టుకోవాలి. నేను పప్పులు తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎర్రపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు. ఈ 3 దూరగా ఫ్రై చేసి పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా తర్వాత స్టవ్ పైన బౌల్ ఆన్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా టీ స్పూన్ అనేది చిన్నగా ఉంది. ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తరిగించిన టమాటా ముక్కల్ని వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఫ్రెండ్స్, సాల్ట్ అనేది మనం లాస్ట్లో టేస్ట్ చూసుకొని తక్కువ పడితే వేసుకోవచ్చు. మనం ఉడికించిన చామగడ్డ దుంపలని దాంట్లో వేసి, అంటే బౌల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎక్కువగా కలపొద్దు. ఫ్రెండ్స్, లైట్గానే కలపాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి చితికిపోతాయి. నగిలిపోకుండా ఉండడానికి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము చింతపండు తీసుకున్నాం కదా, చింతపండు గుజ్జు రెడీగా చేసుకోవాలి. ఒక 200 ml వరకు వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా గుజ్జు రెడీ చేసిన తర్వాత బౌల్లో పోసి కలుపుకోవాలి. తర్వాత మనం పౌడర్ 3 పప్పులు తీసుకున్నాం కదా, అది పౌడర్ చేసుకున్నాం. దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. లిక్విడ్ లాగా ఉండాలి. తర్వాత బౌల్లో పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. మరుగుతున్న టైంలో జీలకర్ర మెంతుల పొడి, దాంట్లోనే కొద్దిగా ధనియాల పొడి కూడా ఉంది, 1/2 టేబుల్ స్పూన్, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలిపి క్యాప్ పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తర్వాత ఓపెన్ చేసి స్టవ్ ఆర్పేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా బౌల్లో సర్వ్ చేసిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. చామగడ్డ పులుసు రెడీ అయింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.